ఇతిహాసాల్లో రక్తంతో రాసిన కథలు చాలా ఉన్నాయి, కానీ అభ్యాసం, ఆత్మవిశ్వాసం, త్యాగంతో రాసిన కథ ఇది ఒక్కటే. అదే ఏకలవ్యుడి కథ. ఒకవైపు గురువు ద్రోణాచార్యుడి ఆశీర్వాదంతో శిక్షణ పొందిన అర్జునుడు, మరోవైపు అరణ్యంలో గురువు లేకుండా ఒక మట్టి విగ్రహం ముందు నిలబడి వారధి లాంటి ధ్యానంతో బాణం నేర్చుకున్న ఏకలవ్యుడు. వీళ్ళిద్దరి గురించి ఒక ప్రశ్న ఎప్పటినుంచో అందరినీ కలిచివేస్తుంది. ఏకలవ్యుని వేళ్లు కోసుకోకపోతే అర్జునుడిని మించి మహాభారతంలో గొప్ప ధనుర్ధారి అయ్యేవాడా? హస్తినాపురంలో రాజులు, రాజకుమారులే ద్రోణుడి దగ్గర శిక్షణ పొందేవారు. కానీ వేటగాళ్ల జాతికి చెందిన ఒక వ్యక్తి ఒకే ఒక కల కనేవాడు, నేను ప్రపంచంలోనే ఉత్తమ ధనుర్ధారి అవుతాను అని. అతనే ఏకలవ్యుడు. ద్రోణుడు సభ్యవర్గానికి మాత్రమే శిక్షణ ఇస్తానని చెప్పి అతన్ని తిరస్కరించాడు. ఏకలవ్యుడు తిరిగి వెళ్ళలేదు. ఆచార్యుణ్ణి తనలోనే సృష్టించుకున్నాడు. అడవిలో ఒక మట్టి ద్రోణ విగ్రహాన్ని కట్టి రోజుకు 100 సార్లు సాధన చేస్తూ నిజమైన ఆత్మశిష్యుడు అయ్యాడు. మరోవైపు అర్జునుడు పాండవులలో అత్యంత ప్రతిభావంతుడు. కానీ అర్జునుడిని గొప్పవాడిని చేసింది అతని టాలెంట్ కాదు, ద్రోణుడి శిక్షణ, కృష్ణుడి డైరెక్షన్స్, పరిస్థితులు అండ్ యుద్ధంలో అవకాశాలు. ద్రోణుడు రాజాజ్ఞతో అర్జునుడిని అత్యుత్తమ ధనుర్ధారి చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఏకలవ్యుని తిరస్కరించాడు. ఒకరోజు పాండవులు, కౌరవులు అడవిలో వేటకు వెళుతుండగా పక్కనే ఒక కుక్క మరుగుతూ కనిపించింది. హఠాత్తుగా ఆ కుక్క ముఖం బాణాలతో మూసుకుపోయింది. 6 బాణాలు, ఒక్క రక్తం బొట్టు కూడా లేకుండా ఇది ఎవరి కళ, ఎవరి నియంత్రణ? అర్జునుడు కూడా ఆశ్చర్యపోయాడు. తర్వాత ఏకలవ్యుడు ప్రత్యక్షమయ్యాడు. ద్రోణుడు అతని ప్రతిభ చూసి దిగ్భ్రాంతి చెందాడు. అర్జునుడు తన శిష్యుల్లో అత్యుత్తముడు కావాలి, ఇది ద్రోణుడి వాగ్దానం. అందుకే గురుదక్షిణ పేరుతో నీ కుడి చేతి బొటన వేళ్లు ఇవ్వు అని అన్నాడు. ఏకలవ్యుడు ఎటువంటి వాదన లేకుండా వేళ్లు కోసి గురువుకి అర్పించాడు. ఇది మహాభారతంలోనే అత్యంత విషాద ఘట్టం. ఇప్పుడు అసలు క్వశ్చన్కి వస్తే, ఏకలవ్యుడు వేళ్లు కోసుకోకపోతే అతను అర్జునుడిని మించేవాడా? యుద్ధంలో ఎవరు గెలిచేవారు? ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, అర్జునుడు అత్యుత్తమ శిక్షణ ప్లస్ కృష్ణుడి మార్గదర్శనం అండ్ పరిపూర్ణ యుద్ధ అవకాశాలు. అండ్ ఏకలవ్యుడు స్వయం కృషి ప్లస్ అద్భుతమైన సహజ ప్రతిభ. సహజ ప్రతిభ అర్జునుడిని మించేది, కానీ యుద్ధ అనుభవం మాత్రం అర్జునుని దగ్గర ఎక్కువ. కానీ ఒక సిచ్యువేషన్లో బయటికి చెప్పకుండా ద్రోణుడే ఒప్పుకున్నాడు, బాణ నియంత్రణలో అర్జునుడి కంటే ఏకలవ్యుడు గొప్పవాడని. అంటే టెక్నికల్ స్కిల్స్, కాన్సన్ట్రేషన్ అండ్ ఎయిమింగ్ లో ఏకలవ్యుడు సుపీరియర్. అండ్ అర్జునుడి వెనక ఉన్న శక్తి కృష్ణుడు. ధర్మయుద్ధంలో కృష్ణుడి వ్యూహాలు లేకుండా అర్జునుడు ఏ యోధుడినైనా ఓడించడం అసాధ్యం. ఏకలవ్యుడు ఎంత గొప్పవాడైనా ధర్మరాజ్యానికి శత్రువుగా కాకుండా పాండవుల పక్షాన ఉంటే షైన్ అయ్యేవాడు. అండ్ ఇది చాలా మందికి తెలియని విషయం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి చాలా ముందే ఏకలవ్యుడు జరాసంధుని సేనలో చేరబోతున్నాడని తెలిసి కృష్ణుడు ఏకలవ్యుని చంపాడు. ఎందుకంటే అతని ప్రతిభ అర్జునుడి కంటే అధికం. అతను చెడ్డవారి వైపు నిలిస్తే ధర్మయుద్ధం అసాధ్యం. అసలు ఎందుకు చంపాడు? చాలా మందికి ఏకలవ్యుని గురించి తెలిసింది ఒక్కటే, ద్రోణాచార్యునికి గురుదక్షిణగా బొటన వేళ్లు ఇచ్చిన ఒక బాలుడిలా. కానీ ఆ తర్వాత ఏకలవ్యునికి ఏమైంది? కృష్ణుడు ఎందుకు చంపాడు? ఇప్పుడు చూద్దాం. ఏకలవ్యుడు బొటనవేళ్లు కోసుకున్నాక కూడా విలువిద్యని వదలలేదు. 3 వేళ్లతో విల్లు పట్టడం నేర్చుకున్నాడు. న్యూ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఒక అన్డిఫిటెడ్ వారియర్ గా మారాడు. కొంతకాలం తర్వాత నిషిత కుమారుడిగా వారి సేనాని అయి అడవి రాజుల రక్షకుడయ్యాడు. తర్వాత జరాసంధుని పక్షంలో చేరాడు. మగధరాజు జరాసంధుడు కృష్ణుడికి పెద్ద శత్రువు. జరాసంధుని సైన్యంలో అనేక వన్యజాతులు అండ్ ఏకలవ్యుడు ఉండడంతో కృష్ణుడికి వీళ్ళు ఒక పొలిటికల్ థ్రెట్ గా మారారు. హరివంశ పురాణం ప్రకారం కృష్ణుడు పాండవుల పక్షాన ఉండటం వల్ల అండ్ అర్జునుడి ఎదుగుదలకి కారణం కావడం వల్ల అండ్ ద్రోణాచార్యుడు అన్యాయంగా తన విద్యని నిరాకరించడం వల్ల ఏకలవ్యుడికి కోపం ఎక్కువ. తర్వాత ఏకలవ్యుడు జరాసంధుని మద్దతుతో యాదవ సరిహద్దులను దాడి చేయడం, పశువుల కేంద్రాలను నాశనం చేయడం, వ్యాపార మార్గాలను అడ్డుకోవడం, ద్వారకా శక్తిని సవాలు చేయడం అన్ని మొదలు పెట్టాడు. కృష్ణుడు ఏదొకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏకలవ్యుని పిలిచి, నీ ప్రతిభ గొప్పది, తప్పుడు దారిలో వాడకు అని అన్నాడు. ఏకలవ్యుడు తిరస్కరించి, నన్ను నిరాకరించిన వారంతా మీరే, అర్జునుని మించిన ధనుర్ధారిని నేనే, ఇక్కడ నుంచి యుద్ధం తప్పదు అని అన్నాడు. హరివంశ పురాణం ప్రకారం యుద్ధరంగంలో ఇద్దరూ ఎదురుపడ్డారు. ఏకలవ్యుని బాణాలు ఆకాశాన్ని నింపేశాయి. కృష్ణుడు ప్రతి బాణాన్ని తిప్పికొట్టాడు. ఏకలవ్యుని వేగం అద్భుతం, కృష్ణుడు శాంతి, నియంత్రణ అపారం. కానీ కృష్ణుడు గ్రహించాడు, ఏకలవ్యుడు జరాసంధుని వెంటే ఉంటే ద్వారక ప్రమాదంలో పడుతుంది. అందుకే కృష్ణుడు ఒక దైవస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆయుధం ఏకలవ్యుని పడగొట్టింది. యుద్ధం ముగిసింది. ఏకలవ్యుడు నిలబడేంత వరకు పోరాడి ధైర్యంగా మరణించాడు.
కృష్ణుడు అతని వీరత్వాన్ని గౌరవించి అతను ఒక మహాయోధుడు, అతని మరణం పరాజయం కాదు కార్యసిద్ధి అన్నాడు. సో అసలు కృష్ణుడు ఏకలవ్యుణ్ణి ఎందుకు చంపాడు? ఒకటి, జరాసంధునికి శక్తివంతమైన మిత్రుడయ్యాడు. ఇక్కడ జరాసంధుడు కృష్ణుడికి పెద్ద శత్రువు. అండ్ సెకండ్, అధర్మ శక్తులకు బలం చేరుస్తున్నాడు. అండ్ థర్డ్, యాదవ రాజ్యాలపై నేరుగా దాడి చేశాడు. ఇది ధర్మరక్షణ విషయం. కృష్ణుడు వ్యక్తిగతంగా కాదు, రాజధర్మం ప్రజారక్షణ కోసం చేశాడు. అండ్ చాలా మందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే అసలు ఏకలవ్యుడు క్షత్రియుడు కాదు. అతను నిజానికి నిషిద్ధరాజు హిరణ్యధనుసు కుమారుడు, ఒక రాజుపుత్రుడు. సో ఫైనల్ గా ధనుర్విద్యలో ఏకలవ్యుడు అర్జునుడిని మించేవాడు. ఎందుకంటే అతని డెడికేషన్, గురు భక్తి, సాక్రిఫైస్ మహాభారతం మనకు నేర్పించే వాటిలో అత్యుత్తమ గుణాలు. అతను యుద్ధ భూమిలో కాదు, మానవుల మనసుల్ని శాశ్వతంగా గెలిచాడు. కానీ యుద్ధంలో అర్జునుడే గెలుస్తాడు, వ్యూహాలు, దైవస్త్రాలు అండ్ కృష్ణుడి సహాయంతో. కానీ నిజంగా ఎవరు గొప్ప? అది మీరే కింద కామెంట్స్ లో చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.